హలో ఫ్రెండ్స్, ఈరోజు మెంతి కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మెంతి కూరనే కదా, దాంట్లో ఏం స్పెషల్ అనుకుంటున్నారా? తప్పకుండా స్పెషల్ ఉందండి. ఈ కూర కనుక మీరు ఒక్కసారి తిన్నారంటే ఎంత టేస్టీగా ఉంటుంది అంటే ఇంకా నేను చెప్పనక్కర్లేదు. అయితే చాలామంది ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ బంద్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసము స్పెషల్గా ఈ కూర వండుకోండి. మీకు నాన్ వెజ్ తినాలి అన్న ఆ టేస్ట్ ఈ కూర ద్వారా వస్తుంది. అంత రుచిగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంతగా చెప్తున్నాను అంటే ఈ కూరలో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా, సో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా రుచి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కింద లింక్ ఉంటుంది, జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేయండి, డీటెయిల్డ్ వీడియో వస్తుంది. తప్పకుండా ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అయితే లాస్ట్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి ఇలాంటి మంచి రెసిపీస్ నేను మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.